2000 మరి 4 ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ఆస్తులేంటి, వచ్చాక ఆయన ఆస్తులేంటి అనే క్వశ్చన్ చేస్తున్నారు ఎక్కడైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి, ఆయన మీద ఉన్న ఈడీ కేసులు ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల ప్రస్తావన చేస్తున్నారు. మరి డిబేట్లో ఏ డిబేట్లో అయినా సాధారణంగా ఏ ఛానల్లో అయినా డిబేట్లో ఉన్నా కానీ ఆ రకమైన ప్రస్తావన తెచ్చి మొత్తం రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈ అవినీతి మరకల్ని అంటగట్టడం, ఆయన ముఖ్యమంత్రిగా అవినీతి చేశాడనే ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నేను అది కరెక్ట్ కాదనే ముందుగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అసలు సిసలు రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయాలే చేశాడు, రాజకీయాల్లోనే ఆరితేరాడు, రాజకీయాల్లోనే ఉంటూ ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి గాని చనిపోయాడు. ఆయన అవినీతి ప్రోత్సాహం చేయటం కానివ్వండి, అవినీతి పనులు చేయటం కానివ్వండి, ఎక్కడ కూడా ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో ప్రస్ఫుటంగా ఎక్కడ రాల. ఏ చిన్న చిన్న ఆరోపణలు తప్ప. కానీ ఏంటంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటంటే ఈయన విషయం అందరికీ తెలిసిందే. చాలా మొండి మనిషి. అట్లా తను కోరుకుంది ఏదైనా ఏ రకంగా అడ్డంగా అయినా సాధించే తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏంటంటే తండ్రి మీద కూడా ఒత్తిడి తెచ్చి, తండ్రికి తెలుసో తెలియకో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో లేదో అప్పుడున్న ఐఏఎస్ఎస్ ని ఒత్తిడి చేసి రకరకాలుగా చేశారు. అవన్నీ కూడా అప్పట్లోనే బయటకు వచ్చినాయి. ఈయన ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రకంగా ఒత్తిడి చేస్తాడు, ఏ రకంగా ఒక నిరంకుశమైన భావజాలంతో, నియంతృత్వ భావజాలంతో ఉంటాడు అనేది. కాబట్టి ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ 11 ఛార్జ్ షీట్స్ లో కానివ్వండి, పిట్ ప్రోక్రో కేసుల్లో ఆయన అవినీతి కానివ్వండి, ఈ కంపెనీస్ లో పెట్టుబడుల్ని అనధికారికంగా ఫ్లో చేసిన విధానం కానివ్వండి, ఇదంతా కూడా బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే కాదు, ఆయన యొక్క మేధస్సు ఈ రకమైన విధానాలకే ఉపయోగపడింది అప్పట్లో. అదొక అద్భుతం అనుకున్నారు. ప్రపంచంలోనే అవినీతి చేయడంలో అదొక అద్భుతమైన అవినీతి, ఒక కొత్త పోకడ, కొత్త విధానంలో అవినీతి చేయొచ్చు అనేది ప్రపంచానికి నేర్పిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో కూడా చాలా సంచలనంగా అయింది ఈ క్విడ్ ప్రోకో వ్యవహారం. క్విడ్ ప్రోకో పేరే కొత్త, అప్పట్లో ఎవరికి తెలియదు ఆ పేరు అంతగా. జగన్మోహన్ రెడ్డి గారు చలవతోటే క్విడ్ ప్రోకో అన్నదా చాలా ప్రాచుర్యం పొందింది. అప్పుడే కాదు, తర్వాత క్రమంలో కూడా ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా మరి అడ్డదారుల్లో డబ్బును ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా ప్రజలని మభ్యపెట్టి డబ్బు ఎలా పోగేయాలి అనే దాంట్లో ఆరితేరిన దిట్ట. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణే మనం నిన్న మొన్న మాట్లాడుకుంటున్న ఇసుక కుంభకోణం కానివ్వండి, అంతకుముందు పుంఖానుగా మాట్లాడుకున్న మద్యం కుంభకోణం కానివ్వండి. ఎవరైనా కానీ మద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యాన్ని షాపులు నడుపుతూ డబ్బులు లేకుండా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ ఫిజికల్ కరెన్సీ డబ్బులే చెల్లించుకునే విధంగా ఎక్కడైనా ఎవరైనా చేస్తారండి చెప్పండి. అట్లాగే బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసేసి మరి సొంత బ్రాండ్స్, ఎప్పుడు కని విని ఎరుగని బ్రాండ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారంటే చెప్పండి. ఇలాంటి కొత్త కొత్త ఆలోచన విధానాలు కనిపెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. మరి ఎవరు కూడా ఇలాంటి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నేను వినలా ఈ రకంగా మరి రాజకీయాల్లో ఉంటూ కూడా ప్రజల యొక్క సంబంధించిన ఆస్తు కానివ్వండి, ప్రజల సొమ్మును కానివ్వండి, ఈ రకంగా చాకచక్యంగా పక్కకు మళ్ళించడం అనేది మన రాష్ట్రంలోనే జరిగింది. కాబట్టి ఏంటంటే నేనేమంటున్నానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆ రకమైన చర్యల వల్ల చాలా కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. అప్పట్లో కేవలం మనం మాట్లాడుకుంటుంది వాళ్ళ దాల్మియా వెళ్ళి మరి కోర్టుల దగ్గరికి వెళ్ళి కెలికి కొట్టించుకున్నట్టు ఉంది దాల్మియా వ్యవహారం. కోర్టుల దగ్గరికి వెళ్ళి కెలికి ఆయన ఇప్పుడు ఇవాళ చర్చల్లోకి వచ్చేసింది దాల్మియా. కానీ దాల్మియాతో పాటు చాలా కంపెనీస్ ఉన్నాయండి. దాల్మియాతో పాటు అరవిందో ఫార్మా కానివ్వండి, వాళ్ళు పెట్టుబడి పెట్టాడు, హెరిటో డ్రగ్స్, అట్లాగే ఇండియా సిమెంట్స్, అట్లాగే పెన్నా సిమెంట్స్, రామ్కి, వాన్పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ గారిని, వాన్పిక్ నిజాంపట్నం వాడరేవు ప్రాజెక్టు, అట్లాగే హిందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాన్ ఎనర్జీ, సందూర్ పవర్. ఇవన్నీ సందూర్ పవర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది చాలా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారికి సుమారుగా 10-15 కంపెనీస్ ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా ఉంది, సమయభావం వల్ల నేను చదవను. ఈ కంపెనీస్ లోకి చెప్పిన ఈ కంపెనీలందరూ కూడా వాళ్ళు బెనిఫిట్లు పొంది, పారిశ్రామిక అవసరాల కోసం భూములు పొంది, అట్లాగే సెజ్జులలో వాటాలు పొంది వీళ్ళు ఏం చేశారు, షేర్లు కొనటం, పెట్టుబడులు ఫ్లో చేశారు. పెట్టుబడి ఫ్లో చేసిన తర్వాత తిరిగి వాటిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి మళ్లించుకునే ఒక సరైన ఎవరు కనిపెట్టలేని విధానంలో వాళ్ళు చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇది నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు దాల్మియా సిమెంట్ ఏమంటున్నాడు,
అతను పునీత్ దాల్మియా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నేను వ్యాపారం పెట్టే కోసం డబ్బులు పెట్టాను కానీ దీంట్లో అవినీతి లేదు అంటాడు. నేను ఒకటే ప్రశ్న, దాల్మియా సిమెంట్స్ అధినేత అలా మాట్లాడుతున్నాడు కోర్టులో. మీకు పెట్టుబడి పెట్టడానికి జగతి పబ్లికేషన్స్, అట్లాగే జగన్ గారి రఘురామ సిమెంట్స్ దొరికినాయా? ఇంకా వేరే సిమెంట్స్ కంపెనీస్ లేవా దేశంలో పెట్టుబడి పెట్టడానికి? వేరే మీడియా సంస్థలు లేవా? ఎందుకు అదే సమయంలో మీరు దీంతో పెట్టుబడి పెడుతూ మిగతా వాటిలో ఎందుకు పెట్టలేదు? ఇది ప్రస్తుత సమాధానం చెప్పాలి మీరు. అట్లాగే మిగతా ఇందాక చదివిన లిస్టులో ఉన్న కంపెనీస్ కూడా ఏరికోరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఈ దేశంలో ఇంకా కంపెనీలు లేవా? మన రాష్ట్రంలో ఇంకా కంపెనీస్ లేవా? ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి. కానీ దీంట్లో ఎందుకు పెట్టారంటే అక్కడ ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టి పెట్టాడు. 11 రూపాయల షేర్ని 1,100 రూపాయల దాకా ఎందుకు ఎవరన్నా తీసుకెళ్ళగలుగుతారా? సార్ ఇంకో వ్యాపారం సాధించారు సార్ ఒకటి సార్ ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళు చేసేవాళ్ళు ఎలా చెప్తే కోర్టులో తప్పించుకోవచ్చో వాళ్ళకి మనందరికన్నా బాగా తెలుసు. కానీ ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి. నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటానన్న ఒక మాట సరిపోతుంది. అది ప్రూవ్ చేయటం అంత ఈజీ కాదు కాబట్టి పక్కన పెడితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ రేటు కొనటం అనేది ఒక అంశం అయితే, పెట్టిన తర్వాత ఆ షేర్లు అమ్మగా వచ్చిన డబ్బు నా దగ్గరే ఉండాలి కదా. ఇప్పుడు నేను దాల్మియా అయితే నాకు రావాలి కదా. నేను మీ దాంట్లో షేర్లు కొని నేను అమ్మితే వాల్యూ పెరిగిన తర్వాత వాల్యూ పెరగకముందో ఏదో మొత్తానికి 10 రూపాయలు 20 రూపాయలు నా అకౌంట్లోకి రావాలి కదా. ఈ దాల్మియా అన్నవాడు కనుక నిజమైతే కనుక నువ్వు చెప్పే వాదనే కరెక్ట్ అనుకుందాం. మరి నీ అకౌంట్లో ఆ షేర్ల తాలూకు డబ్బులు చూపిస్తారా అంటే ఇప్పటి వరకు ప్రూఫ్ చూపించలేకపోయాడు. మరి అక్కడ దొరికిపోయినట్టే కదా. ఇప్పుడు కీలకం అది కదా. ఇప్పుడు నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటానని అడ్డంగా మాట్లాడటానికి కుదరదు సార్. ఎకనామిక్ అది కూడా దాటమన్నా. నేను అది కూడా దాటమన్నా. నేను అది కూడా పక్కన పెట్టమన్నా. పక్కన పెట్టి వచ్చిన సొమ్ము ప్రూఫ్ చూపించాలి కదా. ఇవాళ కాదు సార్, అది సరే సార్. ఎవరైనా కానీ ఒక కంపెనీ షేర్స్ కొనేటప్పుడు ఇవాళ సామాన్యుడు కూడా 100 రకాలు ఆలోచిస్తాడు. ఎన్నో అనాలిసిస్ తీసుకొని కానీ షేర్లు కొండు. నువ్వు ఏ అనాలిసిస్ తీసుకొని దాంట్లో పెట్టావు అనేది కూడా నువ్వు సమాధానం చెప్పాలి నీ షేర్ హోల్డర్, నీ కంపెనీ డైరెక్టర్స్ కి. కంపెనీ డైరెక్టర్స్ చెప్పాలి. నీ కంపెనీ షేర్ హోల్డర్స్ ప్రజలు ఉంటారు. ఇంకా నీ కంపెనీ షేర్లు కొన్న మిగతా ప్రజలకు కూడా నువ్వు జవాబుదారీ. అంతే తప్పించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి నేను నా ఇష్టం అంటానికి అవ్వదు సార్. ఆ కంపెనీ షేర్లు కొన్న ఇతర ప్రజలకు కూడా నువ్వు జవాబుదారీ సమాధానం చెప్పాలా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టావనే దానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని పేర్లు చెప్తాను సార్, కొన్ని మనం మర్చిపోయిన పేర్లు నేను గుర్తు చేస్తాను మన డిబేట్ లో. ఐబిపి ఆచార్య, ఏపీఐసిసి మాజీ వైస్ చైర్మన్. అట్లాగే వై శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ కార్యదర్శి. పెన్నా సిమెంట్స్ దాంట్లో ఆవిడ సిద్ధహస్తురాలు, ఆవిడ చేయి తిరిగి నేర్పరితనాన్ని చూపించింది. అట్లాగే ఎం శామ్యూల్, ఇండియా సిమెంట్స్ కి కొమ్ము కాసిన వ్యక్తి. అట్లాగే ఆదిత్యనాథ్ దాస్, అతను కూడా ఏంటంటే ఇండియా సిమెంట్స్ కి సంబంధించిన లావాదేవీల్లో అతను సపోర్ట్ ఇచ్చాడు, ఆదిత్యనాథ్ దాస్. అట్లాగే జీవి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టులో నిందితుడు. అట్లా వీళ్ళు కాకుండా సుప్రీంకోర్టు ఇంకొక 3 కూడా యాడ్ చేయమని చెప్పింది, ఐఏఎస్లని. ఈ 8 మంది ఐఏఎస్లు కూడా దీంట్లో ఉన్నారు భాగస్వామిగా. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీల్ని భ్రష్టు పట్టించడమే కాదండి, ఐఏఎస్ల యొక్క కూడా భ్రష్టు పట్టించాడు, వాళ్ళని కూడా పక్కదారి పట్టించాడు. అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను కూడా పక్కదారి పట్టించాడు. దాని క్లియర్ ఎగ్జాంపుల్ జత్వానీ కేసు క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో నేనేం చెప్తున్నానంటే, ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను కూడా ఆ పార్టీలో పనిచేశానండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 7 సంవత్సరాలు నేను పనిచేశాను. మైనారిటీస్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నేను ఒకటే చెప్తున్నా, ఆయన యువకుడు, చాలా ఉత్సాహవంతుడు యువకుడు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మంచి పరిపాలన రాజశేఖర రెడ్డి గారు లాగానే ఒక మంచి రాజకీయవేత్తగా ఎదుగుతాడు అని ఆశించాం. కానీ అడ్డదారులు తొక్కటంలో, అట్లాగే నిరంకుశ భావజాలం, పార్టీని ప్రజాస్వామ్యంగా తీసుకెళ్లకుండా రకరకాల విన్యాసాలతోటి ఈ రకంగా చేస్తాడని ఊహించాల. అందుకే నేను పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆయన ఆలోచన శక్తి, తెలివితేటలు, ఆయన అంతా కూడా ప్రజా సమస్యల మీద, ప్రజలని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం మీద, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం మీద చూపిస్తే బాగుంటుంది. అంతే తప్పించి ఈ రకంగా డబ్బు ఎంత కావాలంటే డబ్బు, ఆయనకి ఎంత కావాలి, డబ్బు ఎంత ఆస్తి కావాలి ఆయన 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 జీవించడానికి, అది ముఖ్యం కాదు కదా. ఎన్ని కంపెనీలు కావాలి మీకు?
ఎన్ని కంపెనీలు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎంత ఆస్తి కావాలంటే దానికి పరిమితం లేదా, లిమిట్ లేదా? చెప్పండి. మీరు మంచి రాజకీయవేత్తగా చరిత్రలో నిలిచిపోవాలంటే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క ఆకాంక్షలను తీరుస్తూ ఒక గొప్ప దార్శనికుడుగా మిగతా భవిష్యత్ తరాలుగా ఆదర్శంగా నిలిచే రాజకీయవేత్తగా పరిణితి చెందాల్సిన పరిస్థితి. అంతే తప్పించి ఈ డబ్బులు పోగేసుకోవటం, ఆస్తులు పోగేసుకోవటం, ఈ కోట్లు పోగేసుకోవటం అనేది ఎవరు హర్షించరు. చరిత్ర విహీనుడిగా నిలిచిపోతాడు, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరిగిన వాస్తవాలు అండి, ఇవే అబద్ధాలు లేవు. వారు వైసీపీ మిత్రుడు అంటున్నారు ఇదే చర్చ, ఇంకేం చర్చ లేదా మనకని. ఖచ్చితంగా ఇదే చర్చ. ఎందుకంటే చర్చ ఉండాలండి, ఎందుకు వదిలేస్తామా దీన్ని? ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటనలు జరిగినప్పుడు వాటిని అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు చర్చించుకుంటాం. ఈ చర్చ ప్రజలకు వెళ్ళాలి కదా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఇప్పటికైనా 11 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి ఎందుకండి తప్పించుకోవటం? ఆ కేసుల నుంచి, ఈడీ కేసుల నుంచి ఎందుకు తప్పించుకోవాలి? మీరు నిజాయితీ పరుడైతే పారదర్శకంగా మీరు ఏ తప్పు జరగకపోతే మీరు కోర్టు ముందు హాజరవ్వండి. మీరు నేనేం చేయలేదని పారదర్శకంగా నిలబడండి, నిజాయితీగా నిలబడండి, కాల్ రెగరేషన్ నిలబడండి. నేను నిజాయితీ పరుడిని, నా కంపెనీలో ఏం అవినీతి రాలేదు, అవినీతి జరగలేదు, నేను తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏం పని చేయలేదు అని మీరు ప్రజలకు చెప్పండి. మీరు కోర్టులని ఫేస్ చేయడానికి ఎందుకు తప్పించుకుంటున్నారు? బెయిల్ మీద పిటిషన్లు, దాన్ని ఎందుకని క్రాస్ పిటిషన్స్ వేస్తున్నారు? ఎంతకాలం చేస్తారు అలా? ఎన్ని సంవత్సరాలు చేస్తారు చెప్పండి? దీనికి ఒక ఇది ఉంటుందిగా. ఇవాళ ప్రజలందరూ అంటుకుంటున్నారు సార్, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, ప్రజలందరూ వీటి మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు చివరిలో మాట్లాడిన దానికి ఆల్రెడీ ఇందాక సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు ఆల్రెడీ లక్ష్మణ్ గారు చెప్పారు. ఆయనే స్వయంగా అడిగితే ఆయనే సమాధానం చెప్పారు. కాబట్టి ఇక దాని మీద ఇంకా డిస్కస్ చేయటం పెద్దగా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మరో కీలకమైనటువంటి టాపిక్ ఉంది, కాబట్టి స్టే విత్